బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణంలో మార్పులు సంభవించి పారిశుద్ధ్యం పేరుకుపోవడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా జ్వరాలు విస్తరించడంతో ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఇక జ్వరాలతో గ్రామీణ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. దగ్గు, జలుబుతో పాటు ఇతర లక్షణాలు ఉండడంతో అనేక మంది ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అశ్వారావుపేట పీహెచ్సీ ఓపీల్లో రోజుకి వందల సంఖ్యలో జ్వర పీడితులు వస్తున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనికి తోడు గ్రామ పంచాయతీ పాలక మండలి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని ప్రజలను కోరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణంలో మార్పులు సంభవించి పారిశుద్ధ్యం పేరుకుపోవడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భద్రాద్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వెన్నెల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ఏజెన్సీకి పెట్టింది పేరు. ఈ ఏజెన్సీలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి, ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఈ యొక్క సీజనల్ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆసుపత్రుల్లో కూడా ఓపీ, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ వైద్యశాలలు కావచ్చు, ఓపీ పెరిగిపోయి ఈ యొక్క డెంగ్యూ, అలాగే విష జ్వరాలతోటి పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఇలాంటి వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామాల్లో తీసుకోవాల్సినటువంటి, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, తీసుకోవాల్సినటువంటి పరిశుభ్రత వాతావరణం లేనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణాల్లో మున్సిపాలిటీ కేంద్రాలతో పాటు ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా కనీసం ఒక పిరికెడు బ్లీచింగ్ చల్లనటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణ తీసుకున్నట్టయితే పాల్వంచ మున్సిపాలిటీలో గత నెల రోజులుగా పడుతున్నటువంటి ఈ యొక్క వర్షాలకు వీధులు అపరిశుభ్రత వాతావరణంలో మునిగిపోయి ఈ పందులు కావచ్చు, ఇతర మాంస దుకాణాలు, అలాగే చేపల దుకాణాల వారు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా కనీసము ఒక పిరికెడు బ్లీచింగ్ చల్లనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితుల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, పట్టణాల ప్రజలు కావచ్చు, ఒక విష జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరాలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, పరిశుభ్రత వాతావరణాన్ని ప్రజలకు అందించే విధంగా ఆ యొక్క పారిశుద్ధ్యం చేయించి ఈ యొక్క ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు ఎప్పుడు ఈ యొక్క ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.